20 అధ్యాయం 5వ వచనం చదవని చెప్పారు. చదివాను. తల్లిదండ్రులు చేసిన పాపాలు 4-3 తరాలు బిడ్డల ఒళ్ళో పోయబడతాయి. ఇవన్నీ నువ్వు ఒప్పుకున్నావా అని అడిగారు. అవి ఎలాగ ఒప్పుకుంటారో అని అడిగాను పిల్లరా. బైబిల్లో సంబరశ్రీమన తెలుసా నీకు? పెన్మిట్ని తీసుకురమ్మంటే నాకు పెన్మిట్ లేడు అని చెప్పింది. అప్పుడు యేసు ప్రభు వారు, నీకు 5 ఉన్నారు, 5వ కూడా నీవాడు కాదంటే ఆమె వెంటనే క్షమాపణ అడిగి ఆ గ్రామానికి వెళ్ళి అనేక మందిని తీసుకొచ్చింది. మనం ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొచ్చామని అడిగట్లా. నేనేం మాట్లాడలేకపోయాను. చిన్న వయసులో ఎప్పుడైనా దొంగతనం చేసుకొచ్చినవి తిరిగి ఇచ్చేస్తావా ఎవరికన్నా అని అడిగారు. అయ్యేలాగిస్తారండి అన్న. బైబిల్లో జక్కయ్య ఉన్నాడు తెలుసా? 1 వంతుకి 4 వంతులు తిరిగి ఇచ్చేసాడు. ఆయనకి రక్షణ వచ్చింది, నీకు ఇంకా రక్షణ రాలేదు అని చెప్పారు. అలా కాదండి, నేను బాప్తిసం తీసుకున్నాను అని చెప్పాను. బాప్తిసానికి ఏముంది? పాస్టర్లో నీటిలో ఇస్తారో ఆ నీటికి ఒక మనిషిని పరిశుద్ధంగా మార్చే శక్తి దానికి లేదు. అలాగుంటే యేసు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టవచ్చు కదా అని అడిగారు. అయితే ఈ మారు మనసు ఎలా పొందుకుంటారని అడిగాను. 1 వారం రోజులు మందిరంలో ఉండాలన్నారు. నేను 2 వారాలు ఉంటానండి. నాకు ఒక కుమారుడు కుమార్తె, నేను అల్లారుముద్దుగా పెంచుకుంటాను, నా దోషాలు ఆ బిడ్డల మీద పడకూడదు, నేను వస్తానండి అని చెప్పి పిల్లరా నేను మండవిలి మారు మనసుకి వెళ్ళటం జరిగింది పిల్లరా. నేను మారు మనసుకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేసుకున్నప్పుడు సేవకుడు వచ్చి చెప్పారు ఒక మాట, మీరు ఏం చేస్తున్నారో అని అడిగారు. ప్రార్థన చేస్తున్నామని చెప్పిన. ప్రార్థన చెయ్యొద్దు అన్నాడు. మీరు ప్రార్థన చెయ్యొద్దు, ఈ రాత్రి మీ కొరకు పార్వతీపురం, వైజాగ్ చాలా ఊర్లో మన సావాసం ఉంది, మండవేలి హెడ్ క్వార్టరు, వాళ్ళందరూ చేస్తారు. కానీ మీరు ఈ రాత్రి ఏ పిడిగన్నా పడిపోయో, ఏ పోమన్నా కరుసో, ఏ యాక్సిడెంట్ అయిపోయో, ఏ అటాక్ అన్నా వచ్చి చనిపోతే పరలోక రాజ్యం వెళ్తారా వెళ్ళరా? దాని కొరకు ప్రార్థన చేసుకోండి. ఉపవాసం ఉంటే ఉపవాసం ఉండండి, భోంచేస్తే భోంచేయమనంటారా. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. యేసు ప్రభు వారు 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉండిపోయాడు కదా, నేను 1 వారం రోజులు ఉంటానని చెప్పి పిల్లరా మంచినీళ్ళు కానీ భోజనం కానీ నీళ్లు కూడా పోసుకునేవాడిని కాదు. కూర్చుని ప్రార్థన చేశాను. ప్రభువా, నేను చనిపోతే నా భార్య చనిపోదు, ఒకవేళ నా భార్య చనిపోతే నేను చనిపోను, ఒకవేళ మేమిద్దరం కూడా చనిపోతే